క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా ఒక చిన్న మాట. అస్సాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మిషనరీ పరిచర్య నిమిత్తము సంఘముగా మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు. కాబట్టి సంఘమంతటికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను సార్కి ప్రేయర్ రిక్వెస్ట్లు మా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రార్థన విన్నపాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి ప్రభువుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో 3వ కీర్తనలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు నేను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 3వ కీర్తన రాయబడినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు. వారిలో ఒకని గురించి మనం మాట్లాడుతున్నాం. అతని పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోముని దావీదు ఎంతగానో ప్రేమించాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. అబ్షాలోము అంటే దావీదుకి చాలా చాలా ఇష్టం. కానీ అలాంటి అబ్షాలోము తాను బహుగా ప్రేమించినటువంటి కుమారుడు తనకు ఎదురు తిరిగాడు. కన్న తండ్రినే చంపి ఆ సింహాసనాన్ని తాను స్వాధీనపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో ఒక తండ్రిగా దావీదు పారిపోయాడు తన కుమారు ఎదుట నుంచి. వాస్తవానికి దావీదు స్వభావం మనకు తెలుసు. చిన్న వయసులోనే అంత పెద్ద గొల్యాతు వచ్చి మాట్లాడితే వెంటనే ఒక చిన్న రాయితో అతన్ని కొట్టి చంపినటువంటి ధీరుడు దావీదు. ఎన్నో రాజ్యాలను జయించినటువంటి ధీరుడు, ఎంతోమంది రాజులను ఓడించినటువంటి ధీరుడు. పారిపోయే స్వభావం కాదు. తన గొర్రె పిల్లను కూడా ఒక సింహము తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే తరిమి దాన్ని చంపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక సామాన్యమైనటువంటి తన కుమారుడు ఎదుట నుంచి నిలవబడకుండా పారిపోతున్నాడు. బహుశా పారిపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే తన చేతులతో తన కుమారుణ్ణి ఏమీ చేయలేక, చేయగలడు కానీ చేయడం ఇష్టం లేదు. ఇలాంటి సందర్భంలో దావీదు ఈ కీర్తన రచిస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప గుణలక్షణం చెప్పి నేను తర్వాత లేఖన భాగంలోకి వెళ్తాను. దావీదుకు ఎక్కువ కష్టం వచ్చిందనుకోండి, దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తాడు. దావీదుకి ఎక్కువ ఒత్తిడి వచ్చిందనుకోండి, ఆ ఒత్తిడిలో నుంచి మరి ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తాడు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా అందులో నుంచి దావీదుకి స్తుతి మాటలే వస్తాయి. దేవుణ్ణి ఆరాధించడమే తెలుసు. అందుకోసమే కీర్తనల గ్రంథంలో దావీదు చాలా కీర్తనలు రాశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు అంటే తన కుమారుడు తన్ను తరుముతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నటువంటి స్థితిలో ఆయన ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 4 విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. 4 విషయాలు, మొత్తం 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలని నేను 4 భాగాలుగా విభాగించాను మీకు అర్థమవడానికి. మొదటి 2 వచనాల్లో సమస్య యొక్క తీవ్రత. మొదటి 2 వచనాలు ఏం చూస్తాం? సమస్య యొక్క తీవ్రత. 3 నుంచి 4 వచనాల్లో నిరీక్షణ యొక్క స్థాయి. 5, 6 వచనాల్లో ఒత్తిడి యొక్క నియంత్రణ. 7, 8 వచనాల్లో శత్రువుపై విజయము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ 3వ దావీదు కీర్తనని మనం 4 భాగాలుగా విభాగించుకొని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ 1-2 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ మొదటి వచనంలో మొదటి మాటలో యెహోవా నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు అంటే సరిపోతుందిగా, భావం ఒకటే కదా. కానీ ఇక్కడ ఎంతో అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. సో అతన్ని బాధించేటువంటి వాళ్ళు కొద్దిమంది కాదట, చాలామంది ఉన్నారు. అప్పటి వరకు దావీదు పక్కన ఉన్నటువంటి వారు, దావీదు పక్షమున ఉండి యుద్ధం చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా నిన్నగాక మొన్న పుట్టినటువంటి అబ్షాలోము మాట విని అబ్షాలోము వైపుకు తిరిగిపోయి అబ్షాలోము పక్కన చేరి అంతకుముందు ఏ దావీదునైతే జయమని పలికారో ఇప్పుడు ఆ దావీదునే చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దావీదు అంటున్నాడు, నన్ను బాధించేటువంటి వాళ్ళు అంటే నిన్నటిదాకా నా పక్క నుండి అయ్యగారు అన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు నా కుమారునితో కలిసి, దేవుడంటే భయము లేనటువంటి కుమారునితో కలిసి, దేవునికి లోబడినటువంటి స్వభావము కలిగినటువంటి ఆ వ్యక్తిని అనుసరించి, ఆ వ్యక్తిని వెంబడించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారే. బహుశా వారిలో దావీదుకి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు ఉండుండవచ్చు, దావీదు అత్యధికంగా నమ్మినటువంటి వాళ్ళు కూడా ఉండుండవచ్చు. అంతే కదండి, నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతేనే, నమ్మిన వాళ్ళు విడిచిపెడితేనే బాధ ఎక్కువగా ఉంటుంది, చాలా బాధ ఎక్కువ ఉంటుంది. అది దావీదు పరిస్థితి. తన్ను బాధించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంత మాత్రమే కాదంట, వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఫినిష్, దావీదు జీవితం ఒక అయిపోయింది. దేవుడు కూడా దావీదుకు సహాయం చేయడు, దేవుడు కూడా దావీదు మొర వినడు, ఇక అయిపోయింది, అతని జీవితం ఎండ్కి వచ్చేసింది. అలా అనుకున్నారు కాబట్టే వీళ్ళందరూ కూడా ఎవరి పక్షాన్ని చేరారు? నెక్స్ట్ రాజు అబ్షాలోము కాబట్టి ఇట్స్ బెటర్ టు బీ విత్ హిమ్, ఆయనతో కలిసి ఉండడం మనకు క్షేమము అని భావించి అందరూ కూడా దావీదు పక్షాన చేరారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటివి అనేకమైనటువంటి వాటిని మనము కలిగి ఉన్నాం, ఫేస్ చేస్తూ ఉన్నాం. నా అనుకున్నటువంటి వాళ్ళే, మన అని అనుకున్నటువంటి వాళ్ళే, నా సొంత వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే మనకు వ్యతిరేకమవుతున్నప్పుడు, వారు మనల్ని విడిచిపెడుతున్నప్పుడు, వారి ద్వారా మనకు నష్టం కలుగుతున్నప్పుడు మనం ఎంత బాధను అనుభవిస్తూ ఉంటామో మనం అర్థం చేసుకోవచ్చు. సో దావీదు తన సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాల్లో మనం అదే చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అయిన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు, అయిన వాళ్ళు మనల్ని కాదనుకున్నప్పుడు, మనల్ని విడిచిపెట్టినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే నిరుత్సాహానికి లోనైపోతాం, కృంగిపోతాం, దిగులు పడిపోతాం. మనుషులందరూ మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్న సత్యాన్ని తెలిసినప్పటికీ మర్చిపోతాం. ఆ సమయానికి మనం జ్ఞాపకం చేసుకోం. కానీ దావీదు విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 3-4 వచనాల్లో ఏం చూస్తున్నామంటే నిరీక్షణ యొక్క స్థాయి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు నిరీక్షణ ఎంత స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఎంత స్థాయిలో ఉందంటే చూడండి, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ఐ డోంట్ బాదర్ అబౌట్ ద పీపుల్. ప్రజల గురించి నేను చింతించను. నన్ను బాధించే వాళ్ళు అనేక మంది ఉన్నా, నన్ను చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది ఉన్నా, ఐ డోంట్ కేర్, నేను భయపడను. ఎందుకు? గాడ్ ఈజ్ మై ప్రొటెక్షన్. దేవుడు నాకు కేడముగా ఉన్నాడు. అందుకోసమే
పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, మనుష్యుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సో దావీదుకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఎవరు నన్ను విడిచిపెట్టినా నేను నమ్ముకున్న దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడు. నా చుట్టూ కేడముగా ఉండేటువంటి వాడు ఆయనే. అంటే హీ ఈజ్ మై ప్రొటెక్షన్. అనేకులు చాలామంది ఉన్నారు, అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు నన్ను చుట్టుముడుతూ ఉన్నాయి. ఎటువైపు చూసినా కానీ ద్వారములు అన్నీ కూడా మూయబడిపోయినాయి అన్నట్లుగానే ఉంటూ ఉంది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవులారా, దావీదు చాలా హ్యాపీగా, ధైర్యంగా ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మై గాడ్ హూ హియర్స్ మై ప్రేయర్స్, మై గాడ్ హూ ఆన్సర్ మై ప్రేయర్స్. నా దేవుడు మొరను ఆలకించే దేవుడు. ఆయన మొరను ఆలకించే దేవుడు మాత్రమే కాదు, తన పరిశుద్ధ పర్వతము నుండి ఆయన ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, జవాబు ఇచ్చేటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజం చెప్పాలంటే ఈరోజు మనకంటే చాలా వరకు అన్యజనాంగం మేలు. కష్టాలు, సమస్యల్లో వాళ్ళు నిలబడుతున్నటువంటి విధానం చూస్తే కొన్నిసార్లు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. జీవము కలిగిన దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాము, నా దేవుడు ప్రార్థనగా ఆలకించే దేవుడని మనకు తెలుసు, జవాబిచ్చేటువంటి దేవుడని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కష్టం వచ్చినప్పుడు ఏమైపోయింది? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మరిచిపోయాడేమో, దేవునికి నా ప్రార్థన వినపడడం లేదేమో, అనేకమైనటువంటి ప్రశ్నలు. దావీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి నిరీక్షణ యొక్క స్థాయి చాలా అధికంగా ఉంది. అదేంటంటే మై గాడ్ హూ హియర్స్ మై ప్రేయర్స్ అండ్ ఆన్సర్స్ మై ప్రేయర్స్. సో మొదటి 2 వచనాల్లో దావీదుకున్నటువంటి సమస్య యొక్క తీవ్రతను మనం చూసాం. తర్వాత 2 వచనాలు అంటే 3-4 వచనాల్లో అతనికి ఉన్నటువంటి నిరీక్షణ ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. ఇప్పుడు 5-6 వచనాల్లో ఒత్తిడి యొక్క నియంత్రణ అనే అంశాన్ని మనం చూద్దాం. 5-6 వచనాల్ని మనం చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామనంటే అతడు ఒత్తిడిని ఏ విధముగా నియంత్రించుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో చాలా ఒత్తిడి ఉంటుంది కదా. కళ్ళు మూసుకుందామనంటే నిద్ర పట్టదు. ఎందుకు? అనేక మంది ఉన్నారు. సో ఈ అనేక మందిలో తాను అంతకుముందు నమ్మినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో తెలీదు, ఎలా దాడి చేస్తారో తెలీదు. ఏమో దావీదు పక్కనటువంటి వాళ్ళు కూడా అబ్షాలోముడికి అమ్ముడుపోయి దావీదు నిద్రపోతున్నప్పుడు దావీదు మీద ఒక ఈటనో బరిసనో విసిరేస్తే ఏంటి పరిస్థితి? ఎవరిని నమ్మలేని పరిస్థితి, ఎవరి మీద ఆధారపడలేనటువంటి పరిస్థితి. సో హీ ఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. వాస్తవానికి మనం స్ట్రెస్ గుండా వెళ్ళినప్పుడు మనకి ఏం రాదు చెప్పండి? నిద్ర రాదు. పండుకొనే ఉంటాం, కానీ అటు ఇటు దొల్లాడుతూనే ఉంటాం. మనకు తెలియకుండానే మన మనస్సు, మన ఆలోచనలు ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉంటాయి, నెమ్మది లేకుండా చేసేస్తాయి. అవి మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బ కొడతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తాను ఎలా నియంత్రించుకుంటున్నాడంటే, అంటే తనకు స్ట్రెస్ వస్తుంది, చాలా ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిని ఎలా నియంత్రించుకుంటున్నాడంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. వెన్ గాడ్ ఈజ్ విత్ మీ, వై షుడ్ ఐ వరీ? సో లెట్ మీ స్లీప్ పీస్ఫుల్లీ అని అంటున్నాడు. అంటే దావీదు తనకున్నటువంటి ఆ స్ట్రెస్ అంతటిని, ఆ ఒత్తిడి అంతటిని కూడా దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసము ద్వారా నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తనకు తానే చెప్పుకుంటున్నాడు. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, నాకు చిన్నప్పుడు దెయ్యాలంటే చాలా భయం. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా చీకటి పడితే బయటకు వెళ్ళను. భయం. చీకటిని చూడాలంటే భయం.
చీకటిని చూడాలంటే భయం, అంత పిరికివాడిని నేను. ఆ సమయంలో అంటే అప్పటికి ఇంకా రక్షించబడలేదులే అండి, చైల్డిష్ మైండ్ కదా, ఇలా అనుకునేవాడిని. మన చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయని ఎందుకు మనం భయపడాలి? ఎందుకనంటే అసలు వాడు నిరంతరం ఉండేది మన పక్కనే, మనం పడగొట్టడానికి. వాడు మన దగ్గరే ఉన్నాడు. ఈరోజు మనం అబద్ధాలు చెప్తున్నామంటే వాడు మనలోనే ఉన్నాడు. మనం పెద్దల్ని ఎదిరిస్తున్నామంటే వాడు మనలోనే ఉన్నాడు. వాడు మనలోనే ఉన్నాడు అని అనుకుంటున్నప్పుడు చుట్టూరు చూసి ఎందుకు భయపడాలి? ఇది నెగిటివ్ ఎగ్జాంపులే. కాకపోతే నేను పసితనంలో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు అలా నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. అంటే అక్కడెక్కడో చీకటిని చూసి భయపడ్డం దేనికి? అక్కడ సాతాను ఉన్నాడని వాడు ఏడా ఉంటాడు నా పక్కన నన్ను ఎప్పుడు పడగొట్టడానికి. సో వాడు ఏడా ఉన్నాడు, నేను అక్కడెక్కడో చూసి ఎందుకు భయపడ్డాం? అలా నేను అనుకుంటూ ఉండేవాడిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దావీదు యొక్క నిరీక్షణ, అతని యొక్క నియంత్రణ ఎలా ఉందంటే, నిద్ర పట్టకపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం. ఎందుకనంటే తనలో తను ఇలా అనుకుంటున్నాడు, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ మై ప్రొటెక్షన్, ఆయనే నాకు ఆధారము. సో కాబట్టి నేను పండుకొని నెమ్మదిగా నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన అంటే ఆలోచన వస్తుందన్నమాట. ఒకవేళ నేను పండుకొని నిద్రలేసే సమయానికి అలా కళ్ళు తెరిస్తే ఒకవేళ నా చుట్టూరు 10,000 మంది ఉంటే ఏంటి పరిస్థితి కదా? ఇలాంటి ఆలోచనలే. అలాంటి ఒత్తిడి గుండా వెళ్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచన ఇదే. ఒకవేళ నేను కళ్ళు మూసి కన్ను తెరిచే లోపలికి నా చుట్టూరు 10,000 మంది ఉంటే, కత్తి పట్టుకొని ఉంటే, ఒక్కసారిగా నా మీదకి బల్లం విసిరివేయడానికి ప్రయత్నం చేస్తే ఏం చేయాలి? వాస్తవానికి ఇలాంటి ఆలోచనలు మనల్ని నిద్రపోనివ్వవు. రేపు ఏం జరుగుతుందో, రేపు పరిస్థితి ఎలా ఉందో, రేపు నాకు ఆ సహాయం అందుతుందో లేదో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంత బల్లగుద్ది చెప్తున్నాను కదా, కానీ సమస్యలు వచ్చినప్పుడు నేను కూడా ఒత్తిడి గుండా వెళ్తా. స్ట్రెస్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా తప్పించుకోలేం. నాకు తెలుసు నేను ఎంత స్ట్రెస్గా నేను అక్కడ వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది మన చేతుల్లో ఉంది. ఆ స్ట్రెస్ను బట్టి ఇంకా నువ్వు దిగులు పడిపోయి, కృంగిపోయి, నువ్వు బాధపడిపోయి నీ వైపు నువ్వు చూసుకుంటే మాత్రం నియంత్రించుకోలేవు. ఒత్తిడిని నియంత్రించుకోలేవు. ఒత్తిడిని ఎవరు నియంత్రించాలి? మనకు మనమే నియంత్రించుకోవాలి. ఒక చిన్న మాట చెప్తాను. నాకు మీకు అందరికి కూడా తెలుసు కదా, ఫుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది ఒకప్పుడు. 80% ఎప్పుడు నేను దాంతోనే బాధపడుతుండేవాడిని. సో కడుపులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే నాకు తెలుసు, ఒక్కొక్కసారి నేను 48 గంటలు పండుకోకుండా ఎల్ షేప్లోనే అలాగే కూర్చొని ఉండేవాడిని. అది 8వ నెల గర్భంతో ఉండే స్త్రీకి ఎలాగైతే అలా ఊపిపోతుందో అలా నిండిపోయినప్పుడు కడుపు అంతా కూడా గ్యాస్తో స్ట్రైట్గా కూర్చోలేను, స్ట్రైట్గా పండుకోలేను, స్ట్రైట్గా నిలబడలేను. 48 గంటలు అలాగే కూర్చొని ఉండేవాడిని. 36 గంటలు అలాగే కూర్చొని ఉండేవాడిని. అంతే, నిద్రపోయేవాడిని కాదు. సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఫేస్ చేస్తూ వెళ్ళాను. కాబట్టి మరలా ఎప్పుడైనా సరే ఆ మరుసటి రోజులు ఇంకొక 2 రోజుల తర్వాత చిన్న పెయిన్ స్టార్ట్ అయిందనుకోండి, ఇంకా భయాందోళనలోకి వెళ్ళిపోయేవాడిని. ఎంత భయాందోళనలోకి వెళ్ళిపోయింటే, అమ్మో మళ్ళీ అంతగా సివియర్ అయిపోతుందేమో, మరలా 48 గంటలు నేను అలా పండుకొని ఉండాల్సిందేనేమో, ఇంక నాకు ఇంజెక్షన్ చేసినా తగ్గదేమో, అలాంటి ఒత్తిడి గుండా వెళ్ళాను. అప్పుడు లలిత్ నిహాల్ అని నారాయణ హాస్పిటల్లో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయన జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాడు నాకు. ఆయన మన ఆంధ్ర వ్యక్తి కాదు, సమ్ నార్త్ వ్యక్తి అప్పుడు ఉండేవాడు. సో ఆయన నాకు ఒక కౌన్సిలింగ్ చేస్తూ ఒక మాట అన్నాడు, తమ్ముడు, చాలామంది ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి దాన్ని అంటే ఎక్కువగా మసాలాలు తినడమో లేకపోతే ఇంకోటి కొన్ని కారణాలు చెప్తూ వీటి వల్లే వస్తుంది అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే అధిక ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. స్ట్రెస్ ఎక్కువైనా కానీ యాసిడ్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, అవి పైకి తంతాయి. సో దానివల్ల ఇంకా నువ్వు అరే ఈ బాధ వచ్చేసిందని ఇంకా నువ్వు టెన్షన్ పడే కొంది అది ఇంకా అధికమైపోతుంది అని అన్నాడు. మరి ఏం చేయాలి సార్ అన్న. ఆయన ఒక మాట అన్నాడు నాతో, తమ్ముడు 10,000 రూపాయలు పోయిందనుకో ఆలోచించబాడు, దాని గురించి ఆలోచన చేయొద్దు. ఆ 10,000 రూపాయలు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోయిందనుకో తిరిగి నువ్వు సంపాదించుకోలేవు. సో 10,000 రూపాయలు నీ జోబులో నుంచి జారి పడిపోయినా కానీ ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు, ఈరోజు కాకపోతే రేపు మరలా తిరిగి సంపాదించుకుందాంలే అన్నట్లుగా. నువ్వు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటే ప్రాణం పోయే సమస్య ఏం కాదు, కానీ నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పోయే సమస్యే అని అన్నాడు.
ఆ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకున్నాను. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ చాలా క్యాజువల్గా, ఇట్స్ ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ డే, ఇంకొక రోజు ఉంది, ఆ రోజు ట్రై చేద్దాం. ఒకవేళ 10 రూపాయలు పోతే ఇట్స్ ఓకే, ఇంకొక రోజు సంపాదించుకుంటాం. వై షుడ్ ఐ వరీ అవడం ద్వారా ఏమవుతుంది? అనారోగ్యం పాలైపోతున్నాం. జాయిస్ మేయర్ అనేటువంటి, మన జాయిసీ కాదండి, జాయిస్ మేయర్ అనేటువంటి ఒక ఆవిడ ఏం చెప్పిందంటే, వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ పీస్ అని అనేది. చింతించడం కూడా పాపమేనంట. అదేం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి సమాధానాన్ని దొంగిలిస్తుందంట. సో దేవుడు మన సమాధానాన్ని తీసివేయడంలా మన చేతులారా మనమే తీసేసుకుంటున్నాం. మనమే ఆలోచన చేసి ఇంకా టెన్షన్ పడి, ఈవెన్ స్టూడెంట్స్ మీరు కూడా సబ్జెక్ట్స్ గురించి ఒత్తిడికి ఫీల్ అవ్వద్దు. ఒకవేళ మీకు అంతటి ఒత్తిడి వస్తే దాని మీద దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి. ఇది నేను చదవలేని సబ్జెక్టే. మీకు తెలుసా, 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ నేను, ఇంటర్మీడియట్ ఫెయిలు. ఇంటర్మీడియట్ నాకు టోటల్ మార్క్స్ బైపీసీ చదువుతానని చెప్పి తీసుకొని 90 మార్కులు నా టోటల్ మార్క్స్. ఫిజిక్స్లో 2, కెమిస్ట్రీలో 1, బయాలజీలో 3. మరి ఆ 91 కూడా ఎలా వచ్చాయంటే ఇంగ్లీష్లో 45 మార్కులు వచ్చాయి. దాన్ని బట్టి ఇంకా ఆ 91 మార్కులు కూడా నాకు రావడం టోటల్ మార్క్స్. సెకండ్ ఇయర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఆ సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. సో దట్ ఈస్ మై ఫెయిల్యూర్ అని అనుకున్నాను. కానే కాదు, దేర్ ఈజ్ ఎ టైం. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తున్నా, BA కంప్లీట్ చేసి ఇప్పుడు లాయర్ చదువుతున్నాను నేను లాయర్ చదువుతున్నాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన యవనస్తులని కాదు, ఈరోజు బయట యవనస్తులు స్టడీస్ విషయమై అత్యధికమైన ఒత్తిడికి లోనైపోయి అనవసరంగా తొందరపాటులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంక ఇదే ఎండని వాళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ స్త్రీలు కూడా కుటుంబంలో వాళ్ళకి వచ్చేటువంటి సమస్యల్ని ఎదుర్కోలేక తట్టుకోలేక ఇదే ఎండనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. డోంట్ గో అప్ టు దట్ లెవెల్. అలా ఉన్నవారికి మనం ధైర్యం చెప్పాలి, మనం నిరీక్షణ గురించి చెప్పాలి, స్ట్రెస్ని ఎలా అధిగమించాలి అని మనం వాళ్ళకు చెప్పగలగాలే. కానీ వాళ్ళకిలాగా ముందు మనం పరుగులు తీయకూడదు, మనం కృంగిపోకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో దావీదుకు కూడా ఆలోచనలు వస్తున్నాయి. ఒకవేళ 10,000 మంది వచ్చేస్తే, ఒకవేళ 1000 మంది వచ్చేస్తే, కత్తులు పట్టుకొని వచ్చేస్తే, నేను కళ్ళు తెరిచే సమయానికి వీళ్ళందరూ ఉంటే ఏంటి నా పరిస్థితి? సో కాబట్టి దావీదు తనకు తాను నియంత్రించుకుంటూ, నో ప్రాబ్లం, మై గాడ్ ఈజ్ విత్ మీ. సో అని చెప్పి ఏం చేస్తున్నాడంట, ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట, తనకు తానే నియంత్రించుకుంటున్నాడు. తర్వాత 7-8 వచనాల్లో చివరి భాగంలో మనం గమనించినట్లయితే అక్కడ మనం ఏం చూస్తున్నామనంటే శత్రువుపై విజయం. మొదటి 2 వచనాల్లో సమస్య యొక్క తీవ్రత, తర్వాత 2 వచనాల్లో నిరీక్షణ యొక్క స్థాయి, తర్వాత 2 వచనాల్లో ఒత్తిడి యొక్క నియంత్రణ, తర్వాత చివరి 2 వచనాల్లో 7-8 వచనాల్లో శత్రువుపై విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. నా శత్రువులను కొట్టేటువంటి వాడువు నీవే, నా శత్రువుల యొక్క పళ్ళు విరగగొట్టేటువంటి వాడువు నీవే. పైన ప్రజలందరూ ఏమనుకుంటున్నారన్నారు, అసలు దేవుడు నా మొరను ఆలకించడు, ఇక దావీదు పని అయిపోయింది అని అనుకుంటున్నారు అనేకులు. కానీ నా శత్రువుని పడగొట్టి నాకు విజయమును అనుగ్రహించేటువంటి వాడువు నీవే, నాకు రక్షణ అనుగ్రహించేటువంటి వాడువు నీవే, నా రక్షణ నీదే, యెహోవా నీదే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఇది పాత నిబంధనలో ప్రత్యేకంగా కీర్తనల్లో మనం చూసేటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలు. నా శత్రువుని పడగొట్టు, నా శత్రువు యొక్క పండ్లు విరగగొట్టు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ లోకంలో మనకు శత్రువు ఎవరో తెలుసా? ఈరోజు మనకి శత్రువు ఎవరో తెలుసా? మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఎదిరింటి ఆవిడ కాదు, లేకపోతే మీ అత్త కాదు, మీ కోడలు కాదు,
మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళని అపవాది ఒక సాధనముగా ఉపయోగించుకుంటున్నాడు. సో ఈరోజు మన శత్రువు ఎవరంటే కంటికి కనబడకుండా మనతో పోరాడుతున్నటువంటి వాడు. ఈరోజు మనం ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఒకవేళ నీ ఇంటిలో ఒక వ్యక్తి ద్వారా నీకు సమస్య ఏర్పడుతుంటే ఆ వ్యక్తిని నీ శత్రువుగా చూడొద్దు. ఆ వ్యక్తిని పడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేయొద్దు. ఆ వ్యక్తి పడిపోతే నన్ను ఇన్ని మాటలు అన్నాడు కాబట్టి ఇలాగే జరగాలి అని అనుకోవద్దు. అలా అనుకున్నట్లయితే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పరిపక్వత లేకుండా నువ్వు అట్టడుగు స్థాయిలో ఉన్నట్టే అర్థం. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి. అందుకోసమే పౌలు ఏమంటాడు, అపవాది తంత్రములను ఇప్పుడు మనము ఎరుగని వారము కాదు. వినోస్. అపవాది నిన్ను నన్ను పడగొట్టడానికి ఎవరిని ఉపయోగించుకుంటాడు తెలుసా? ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళు కాదు, నీ ఇంటిలో ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాడు. సో అప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఇంటిలో ఎవరైతే నిన్ను శోధిస్తున్నారో వాళ్ళ వైపు చూసి ఇతడు నా శత్రువు అనుకోవద్దు. శత్రువు ఇతన్ని ఉపయోగించుకుంటున్నాడు అంటే ఇతడు శత్రువు చేతుల్లో ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ వ్యక్తి కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు మనం మనుషుల్ని శత్రువులుగా భావించి ఆ ప్రార్థన చేయడానికి కుదరదు. ఎందుకనంటే పాత నిబంధనలో దేవుడు నీ శత్రువుల్ని నీ పాదాల కిందకి తీసుకొని వస్తానన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో ఏమన్నాడు తెలుసా? నీ శత్రువుల దగ్గరికి నువ్వే వెళ్ళు, మొదట వెళ్ళి సమాధానపడు అని అన్నాడు. వాళ్ళని నీ దగ్గరికి తీసుకొని వస్తానని చెప్పలా, నువ్వే మొదట వెళ్ళు అని అన్నాడు. నువ్వే సమాధానపడు అని అన్నాడు. నువ్వే క్షమించమని కోరు అని అడిగాడు. అలా చేయకుండా మనం ఎంత ఆరాధన చేసినా ప్రయోజనము లేదు. మనం అలా చేయకుండా నువ్వు ప్రభు బలలో బాలిభాగస్తుడు అయినప్పటికీ ప్రయోజనము లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. దావీదు గురించి ఒక 2 మాటలు చెప్పాలని ఇష్టపడతాను. అదేంటంటే ఇన్ డిఫికల్ట్ టైమ్స్ అంటే అతడు బహుభయంకరమైనటువంటి ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అత్యధికంగా దేవుణ్ణి స్తుతించాడు. అత్యధికమైనటువంటి ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అత్యధికముగా ఆయన కీర్తనలు రాశాడు. అత్యధికమైనటువంటి ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అత్యధికంగా దేవుణ్ణి స్తుతించాడు. అత్యధికంగా ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అతడు అత్యంత సమీపముగా దేవునికి దగ్గరయ్యాడు. అత్యధికమైనటువంటి ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అత్యధికముగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అత్యధికముగా అతడు శ్రమల గుండా ఒత్తిడి గుండా వెళ్ళినప్పుడు అత్యధికముగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. In his difficult times, in his stress, David wrote more psalms, David prayed more, David praised God, David came closer to God, David depended upon God more, and David trusted on God more and more. అన్నీ ఉన్నప్పుడు కాదు దేవుని స్తుతించడం, ఏమీ లేనప్పుడు స్తుతించడం. అన్నీ ఉన్నప్పుడు కాదు దేవా నువ్వు చాలా గొప్పవాడు అనడం, ఏమీ లేనప్పుడు కూడా, శ్రమల్లో కూడా, కష్టాలలో కూడా. దావీదుకి ఎంత కష్టం వస్తే దేవుని అంత స్తుతించాడంట, అంత ఆరాధించాడంట, అంతగా పాటలు రాశాడట. కాబట్టి ఈరోజు మన ఆరాధన ఎలా ఉంది? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్ అలా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే అతడు వస్త్రములు చించుకొని గొనపట్టు కట్టుకొని హీ బౌ డౌన్ అండ్ వర్షిప్డ్ గాడ్ అని రాయబడి ఉంది. బౌ డౌన్ అండ్ వర్షిప్డ్ గాడ్. ఎప్పుడు? సమస్తమును పొందుకున్నప్పుడు కాదు, సమస్తమును కోల్పోయినప్పుడు. ఒకే ఒక్క దినమున తన బిడ్డలందరినీ కోల్పోయినప్పుడు హీ బౌ డౌన్ అండ్ వర్షిప్డ్ గాడ్. సో కాబట్టి ఇంటి దగ్గర నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావో దాని గురించి చింతించక దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు. నువ్వు పరిపూర్ణంగా సమర్పించుకో, బౌడౌన్ సమర్పించుకొని ఆయన ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్. తిరిగి సమయాన్ని నేను సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను.